బ్రో చూసారా పుష్ప 2 ట్రైలర్? చూసాను. ఎట్లా అనిపించింది? హైలైట్స్ గా ఏమనిపించినాయి ట్రైలర్ లో? చాలా బాగా అనిపించింది అన్న. అంటే దాని పిక్చర్ క్వాలిటీ కావచ్చు, చూస్తుంటే చాలా మంది కెమెరాలు ఉన్నట్టున్నాయి. అందులో ఒక సీన్ అయితే దగ్గర ఒక అరగుండు తీసుకుని ఒక సీన్ ఉంది దాంట్లో. నేనేమనుకుంటున్నా అంటే దాంట్లో పృథ్వీరాజ్ కుమార్ గారు ఉన్నారని కూడా అనుకుంటున్నాను. ఓకే. అంటే చాలా ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే మంచి హైపే ఉందన్న దానికైతే. అయితే ఇంకా చెప్పండి బ్రో, అంటే మిగతా ఆస్పెక్ట్స్ గురించి చెప్పండి. ట్రైలర్లో బీజిఎం కానీ, అల్లు అర్జున్ స్వాగ్ ఎలా అనిపించింది, అలాగే ఇంకా విలన్ క్యారెక్టర్ షెకావత్ క్యారెక్టర్ మీకు ఎట్లా అనిపించింది? గ్లిమ్సెస్ అన్ని చాలా బాగున్నాయి అన్న. ప్రతి విషయం కూడా చూసుకుంటే ఎక్కువ టైం అయితే తీసుకున్నట్టు అనిపించింది. పిక్చర్ క్వాలిటీ కోసం కూడా కావచ్చు, పిక్చర్ బాగా రావడానికి అయి ఉండొచ్చు. చాలా బాగుంది అన్న, ఎక్స్ట్రాడినరీ. బేసిక్ గా చెప్పాలంటే మరి ఏది తీసుకోకుండా అంచనాలకు తగ్గట్టు ఉంది అనుకుని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇకపోతే పుష్ప 2 కలెక్షన్స్ 1000 కోట్లు క్రాస్ అవుతాయని ఈసారి అందరూ ఆకాంక్షిస్తున్నారు. దాని గురించి మీరే ఉంటారు? ఖచ్చితంగా అన్న. ఎందుకంటే నేనైతే నార్మల్ గా అయితే ప్రభాస్ ఫ్యాను, కానీ అల్లు అర్జున్ అంటే కూడా పుష్ప యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓకే. ఇకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అలాగే మెగా ఫ్యాన్స్ కి మధ్య క్లాషెస్ నడుస్తున్నాయి. విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు ఈ పుష్ప 2 మీద అవ్వచ్చు, తన మీద పర్సనల్ గా కూడా. సో ఇవన్నీ కలెక్షన్స్ మీద ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయని మీరు అనుకుంటున్నారా? అంత సీన్ అయితే లేదన్న. అల్లు వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వీళ్ళే అన్న అనవసరంగా గొడవలు రేపుకొని. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ మీద ఎవరైనా వస్తే మనం ఆపోజిట్ అవ్వాలి, కానీ మనం ట్రోల్ చేసుకుంటే మన హీరోల్ని మనకే సిగ్గుచేటు కదా. ఓకే. ఇకపోతే చివరిగా చెప్పండి బ్రో, అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు కాంబినేషన్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఆర్య కానీ ఆర్య 2 అన్నీ సక్సెస్ అయినాయి. ఇప్పుడు ఈ పుష్ప 1 కూడా ఎంత హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. సో మళ్ళీ వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ సీక్వెల్ మీద మీరు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారు? చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను నేను కూడా. అంటే ఫస్ట్ నేను పుష్ప 1 అయితే థియేటర్లో చూడలేదు, కానీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని చూశాను. తర్వాత అనిపించింది మిస్ అయ్యానని. ఖచ్చితంగా ఇది మాత్రం థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేస్తాను. చెప్పలే ఉంది, ఏదన్నా రికార్డులు మాత్రం ఖచ్చితంగా బదలవచ్చు. నేను కూడా బద్దలవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మనకే కదా బ్రో అన్ని ఫేమ్ కావచ్చు, మంచి పేరు తెలుగు ఇండస్ట్రీ. ఇప్పుడు పాట్నా బీహార్ లో చూసుకుంటే రేంజ్ అనేది మారిపోయింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ అనేది మొత్తం ప్రపంచం వరల్డ్ వైడ్ గా తెలుస్తుంది. మనకే కదా మంచి హ్యాపీ. ఇకపోతే ట్రైలర్ లో డైలాగ్స్ వచ్చినాయి, అంటే పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నారు. సో ఇలాంటి ఈ డైలాగ్స్ అని మీకు ఎలా అనిపించాయి? చాలా బాగా కొత్తగా అనిపించింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నార్మల్ గా ఫైర్, పుష్ప అంటే ఫైర్ కదా అంటారు కదా, అంటే కొత్తగా ఎవరు రాస్తున్నారు. మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, చాలా మంది తమను ఇంకా మిగతా వాళ్ళు ఎవరో వర్క్ చేశారు అన్నట్టు తెలుస్తుంది. కానీ బాగా వర్కౌట్ అయితే హ్యాపీ. ఓకే, సూపర్.